ఇక్కడ స్టాండ్స్ని మ్యాక్సిమం అంటే గతంలో ఇంతకుముందు చెక్కతో చేసేవాళ్ళు, కర్రలు పెట్టి చేసేవాళ్ళు. మనం ఈ సెరికల్చర్లో షెడ్ నిర్మాణం చూసుకున్నట్టయితే ఈ పడకలు అంటే ఈ స్టాండ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. గతంలో ఈ చెక్కతోటి జమాయిల్ కర్ర కానీ సర్వే కర్రతను వాడేది, కానీ ప్రస్తుతం మాత్రం ఎవరైనా ఐరనే వాడుతారు. 40 mm స్క్వేర్ పైప్ వాడినప్పుడు దృఢంగా ఉంటుంది, మనకు కావాల్సిన బెడ్ ఏరియా కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. అయితే ఈ మంచాలని మనం ఈ బెడ్ ఏరియాని ఎప్పుడైనా కానీ అంటే మిగతా ప్లాస్టిక్ తాడు బదులు ఈ పాలీప్రొపిలీన్ 4 mm వైర్ యూజ్ చేసినప్పుడు అది అంటే సాగే గుణం తక్కువ ఉంటుంది, ఎలాస్టిసిటీ తక్కువగా ఉంటుంది, దృఢంగా ఉంటుంది, మన్నిక కూడా చాలా రోజులు మన్నుతుంది. మనకు దాదాపుగా అంటే మంచి ఫుల్ హోల్ లైఫ్ ఒక 8 to 10 years వరకు కూడా ఇది మనం యూజ్ చేసుకోవచ్చు. రెండోది ఏంటంటే డిస్ఇన్ఫెక్షన్ ప్రక్రియ, రోగరహిత పడకలు కదా మనం రోగరహితంగా చేసినప్పుడు కూడా ఇవి బాగా రెస్పాండ్ అవుతాయి. ఇంకోటి ఇవి డిసీజ్ కూడా దరి చేరకుండా మనం కాపాడుతాయి. అందుకని ఈ పాలీప్రొపిలీన్ రోప్ వాడుకున్నప్పుడే మనకు మంచి అంటే నాణ్యమైన ఆరోగ్యకరమైన పంటలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది అంటే ప్రస్తుతం కేజీ అలా ఉంటుందండి. ఇది వచ్చేసి 150 నుంచి 170 రూపాయల వరకు కేజీ ఉంటుంది. అంటే ఇప్పుడు మనదైతే 100 అడుగుల షెడ్డు, ఒక 50 అడుగుల షెడ్ తీసుకున్నప్పుడు మీకు దాదాపుగా ఒక 20-25 కిలోల వరకు మనకి థ్రెడ్ సరిపోతుంది. అంటే ఇవన్నీ బడ్జెట్లో భాగంగానే మనకు, కానీ అంటే వేరే ప్లాస్టిక్ వాటికంటే కూడా ఈ పాలీప్రొపిలీన్ తాడుతో నేసిన పడక గదులు అయితేనే మనకు చాలా బాగుంటుంది. కాబట్టి అదే యూజ్ చేసుకోవడం శ్రేయస్కరం.